ఆదికాండము 3:9లో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావంటే, ఒక్క ఆజ్ఞాతిక్రమము నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అంటున్నారు. హవ్వ అవిధేయత 2 జనాంగాలకి అవిధేయత కలిగి చేసింది. కయ్యూని పాపము 7 అంతలు, లెమెకి పాపము 77 అంతలు. ఈ దినమున ఏ పాపం వలన నీకు కుటుంబానికి శాపాన్ని తెచ్చుకుంటున్నావు? ఏ అతిక్రమం వలన నిందన, హేళన, అవమానాల్లో జీవిస్తున్నావు? ఏ పాపం నిన్ను వెంటాడి నీకు నష్టాన్ని కలుగు చేస్తుందేమో? ఒకవేళ ఎన్ని ప్రార్థనలు చేసినా నీకు జయ జీతం కానీ రాకపోయినట్లయితే పాపాన్ని విడిచిపెట్టు, లేకపోతే ఏసేపులాగా పాపం నుండి పారిపో. లేదా చివరిగా యేసుక్రీస్తు సిలువైపు తేరి చూసినట్లయితే 77 అంతల ప్రతిదండనైనా నీకు పాపానికి విమోచన ఉన్నది. కాబట్టి ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నారు ప్రభు. సిలువ చెంతగాని తేరి చూసినట్లయితే ఏసై దగ్గర విమోచన దొరుకుతుంది. ఏసై యొక్క ప్రేమ యొక్క శాంతి సమాధానాలు పొందుకుంటావు. లేకపోతే ఆదాం అవలాగా సాతాన్ని ఆశ్రయించినట్లయితే పాపాన్ని శాపాన్ని మిగిల్చుకుంటావు. ఏది కావాలో నువ్వే కోరుకో.